అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తాం. ఇక్కడ ప్లాట్ల రేట్లు ఎట్లున్నాయి? ఇక్కడ ప్లాట్ల రేట్లు అంటే ఉన్న విధంగానే ఉన్నాయి, మామూలుగా అంత డౌనే ఉంది మార్కెట్ అయితే. డౌనే ఉంది. ఎందుకనంటే రియల్ ఎస్టేట్ అంత బాగాలేదు కదా, ఇప్పుడు 2 years నుంచి రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది. ఎందుకు డౌన్ ఉందని చెప్పుకోవచ్చు అన్న? ఎందుకంటే ఇప్పుడు వ్యవస్థ రాజకీయాన్ని బట్టి కొంత, ఇప్పుడు కొంత జనాలు రాకపోవడం కూడా కొంత. గజం రేట్ ఎట్లా పలుకుతుందన్న ఇక్కడ? గజం అంటే రోడ్డును బట్టి, రోడ్ ప్రైస్ మంచి రోడ్డు ఉంటే 50-60 పోతుంది, లేదంటే లోపల 30-40 పోతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ఎట్లుందన్న? రియల్ ఎస్టేట్ ఏం పుంజుకోలేదు ఇంకా. ఎందుకని చెప్పుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న రేట్లు మరి తగ్గినాయా పెరిగినాయా? ఇప్పుడు ప్రజెంట్ రేట్లు అయితే తగ్గలేవు, పెరగలేవు. ఇప్పుడు 2 years నుంచి అదే మెయింటెనెన్స్ అవుతున్నాయి, కాకపోతే అత్యవసరం ఉన్న వాళ్ళు అమ్ముకుంటారు. భూముల డిమాండ్ ఎట్లుందన్న ఇక్కడ? డిమాండ్ బాగానే ఉంది. ఎంత ఉండొచ్చు అన్న? అంటే మంచి రోడ్ ప్రైస్ ఉంటే 10-12 పోతుంది, లోపల ఉంటే 5-6 పోతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ బాగుందా, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ బాగుంది అనుకుంటున్నారా? రియల్ ఎస్టేట్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 years బాగుండే, అడకలు డౌన్ అయింది. ఇప్పుడు ఇంకా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంకా రాలే, రియల్ ఎస్టేట్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా వీళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి రియల్ ఎస్టేట్ ముందుకెళ్తుంది, పర్మిషన్లు ఇవ్వడము దాన్ని బట్టి. ఇప్పుడు భూముల రిజిస్ట్రేషన్లు మంచిగా జరుగుతున్నాయా, లేదంటే ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నాయన్న? ఇబ్బందులు అంటే కొంత అంటే ఇక ల్యాండ్ని బట్టి ఉంటుంది కదా, కొంత ఎదుర్కొంటారు కొంతమంది. ఇప్పుడున్న ప్రభుత్వ హయాంలో వాళ్ళు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు ఎట్లున్నాయన్న? పథకాలు ప్రవేశపెట్టారు, కానీ అన్నీ మొత్తం అమలు అయితే బాగుంటాయి. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బాగుండేనా, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ బాగుంటుందా? అంటే ఇప్పుడు దీని గురించి ఏం చెప్పలేము కదా, ఒక 5-6 నెలలు అయింది. 1 year అయితే ఏమన్నా చెప్పగలుగుతాం. 1 year అయితే వీళ్ళు తీసుకున్న నిర్ణయాలను బట్టి చెప్పవచ్చు. వాళ్ళు ఇచ్చారు కానీ వాగ్దానాలు నెరవేర్చలేరు వాళ్ళు. వీళ్ళు ఇచ్చారు, వీళ్ళు నెరవేర్చారా లేదా చూడాలి. ఇంకా కేసీఆర్కి రేవంత్ రెడ్డి గారికి మధ్య తేడా అంటే ఏం చెప్తారన్న? తేడా అంటే అంత జల్దీ ఏం చెప్పలేకపోవచ్చు. తేడా అంటే కేసీఆర్ నిర్ణయాలు తీసుకుండు కానీ అమలు కాలేవు, ఈయన తీసుకుంటుండు నిర్ణయాలు కానీ అమలు అయితే లేదనే టైం ఇవ్వాలి. ఒక 1 year 2 years టైం ఇస్తే చెప్పొచ్చు ఈయన గురించి. ఓకే అన్న, థ్యాంక్ యూ.